హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు. నా పేరు మోహన్ రెడ్డి. ఫ్రెండ్స్, ప్రజెంట్ బంజారా హిల్స్లో ఉన్నాను. ఈరోజు ఎంజీ షోరూమ్లో ఉన్నాము. ఈరోజు మనం ఎంజీ ఎలక్ట్రిక్ కార్ని రివ్యూ చేయబోతున్నాం. మనం చూస్తున్నామా, ఈ మోడల్ పేరు ఎంజీ జెడ్ఎస్ మోడల్. ఫ్రెండ్స్, మనతో పాటు ఎగ్జిక్యూటివ్ అశోక్ గారు ఉన్నారు. సో మనకు ఎంజీ కార్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హాయ్ బ్రో. హాయ్ అండి, నా పేరు అశోక్. నేను ఎంజీ షోరూంలో వర్క్ చేస్తున్నాను, రిలేషన్షిప్ మేనేజర్గా. ఈరోజు మన ముందు ఉంది న్యూ జెడ్ఎస్సివి వెహికల్, టాప్ ఎండ్ మోడల్. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు న్యూ జెడ్ఎస్సివి వెహికల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ప్రైస్ గురించి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి వెహికల్లో, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, లైక్ పెట్రోల్ వెహికల్స్కి, డీజిల్ వెహికల్స్కి, ఎలక్ట్రికల్ వెహికల్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయో మీకు కంప్లీట్ వీడియో చూడగలిగితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంజీ జెడ్ఎస్సివిలో టాప్ అండ్ ఎక్స్క్లూజివ్ వెహికల్ మన ముందు ఉంది. ఇది టాప్ మోడల్. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, ఏ మోడల్ అది? ప్రీవియస్గా 2 మోడల్స్ ఉండేవి మనకి. ఎగ్జైట్ అని బేసిక్ వేరియంట్ ఉండేది, ఎక్స్క్లూజివ్ అనేవి టాప్ ఎండ్ ఉండేది. రీసెంట్గా 2021 మార్చిలో మనకి ఫేస్ లిఫ్ట్ వెహికల్ వచ్చింది. అదే మీ ముందున్నది న్యూ జెడ్ఎస్సివి వెహికల్. మనం ఈ వెహికల్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బిఫోర్ దట్ నేను ఫస్ట్ ఎంజీ గురించి, ఎంజీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంజీ ఎక్కడి నుంచి ఉంది, ఎంజీ ఆరిజిన్ ఏంటి, మీకు కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎంజీ వచ్చేసి మనకి 1924లో స్టార్ట్ అయింది. ఇట్స్ ఏ యూకే బేస్డ్ కంపెనీ అనమాట. ఈ యూకే కంపెనీలో వచ్చేసి ఫౌండర్ వచ్చేసి సిసిల్ కింబరు. మనకి ఇండియాకి వచ్చేసి 2019లో ఎంజీ లాంచ్ అయిందనమాట. మన ముందు జెడ్ఎస్సివి న్యూ వెహికల్ ఎక్స్క్లూజివ్ ఉంది. ఒకసారి మనం ఎక్స్టీరియర్ లుక్ వెహికల్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి, డైమండ్ క్లస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ నార్మల్గా ప్రీవియస్గా వచ్చేసి మనకి బోల్డ్ అగ్రెసివ్ గ్రిల్ ఉండేది, ఇప్పుడైతే కంప్లీట్గా ఫ్లాట్ గ్రిల్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఎంజీ లోగో ఉంది, యాంటీ థెఫ్టింగ్ లోగో ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది మనకి. ఈ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి 2 వేస్లో ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్, మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. లైక్ ఇలా మనకి ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ అలాగే మనకి ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్లాట్ ఉంటుంది. 2 స్లాట్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఛార్జ్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మనకి ఎంజీ లోగోతో ఎంత ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయో మనకి క్లియర్గా వ్యూ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి. అలాగే మనకి మార్కెట్లో చాలా జెడ్ఎస్సివి వెహికల్స్. సో హైదరాబాద్లో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి ఛార్జింగ్ స్టేషన్లో? లైక్ హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో 18 ప్లేసెస్లో మనకి ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. లైక్ మాదాపూర్లో ఉంది, కాచిగూడలో ఉంది, ఇలా చాలా ప్లేసెస్లో ఉన్నాయి మనకి. అలాగే మనకి ఇక్కడ డిఎల్ఎస్ చూసుకోవచ్చు మనం. అలాగే అవుట్లుక్స్ ఒకసారి చూడొచ్చు. ఫ్రంట్లో ఇక్కడ మనకి 360 డిగ్రీస్ కెమెరా కూడా ఫ్రంట్లో ఉంటుంది. సో ఎన్ని కెమెరాస్ అంటే లోపల? టోటల్ వెహికల్లో మనకి 4 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది, సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, రేర్ సైడ్ ఒక కెమెరా ఉంటుంది మనకి. ఓకే, ఒకసారి మనం సైడ్ లుక్ చూద్దాం వెహికల్కి. ఓకే, 17 ఇంచ్ మిషన్ కట్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఉంటాయి వెహికల్కి మనకి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఉంటుంది. ఇక్కడ కూడా ఓవర్ విఎమ్స్కి 360 డిగ్రీస్ కెమెరా, అనదర్ కెమెరా ఇక్కడ ఉంటుంది. అటు సైడ్ కూడా ఒక కెమెరా ఉంటుంది. లైక్ ఇలా రూఫ్ రైల్స్, ద డిజైన్ ఆఫ్ ద వెహికల్ ఈ సైడ్ వ్యూ హియర్. ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో ఇంకేమున్నాయి ఇప్పుడు బ్యాక్ సైడ్? రియర్ వ్యూ మీకు రియర్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. అలాగే ఇంటర్నెట్ ఇన్సైడ్ అనే బ్యాడ్జ్ ఉంటుంది మనకి వెహికల్లో. ఎంజీ వెహికల్స్లో ఇన్సైడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. లైక్ మనకి బూట్ ఓపెనింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. లైక్ ఇలా మనం టంబుల్ చేయగలిగితే బూట్ ఓపెన్ అవుతుంది. ద ఎనఫ్ స్పేస్ ఉంటుంది, బూట్ స్పేస్ కూడా 387 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది వెహికల్. ఎంత కెపాసిటీ? 387 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. 387 లీటర్స్. ఎస్. ఓకే. క్లోజింగ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది క్లోజ్ చేసుకోవడానికి మీకు. ఓకే బ్రో, ఇప్పుడు ఎంజీ ఎలక్ట్రిక్ కార్కి నార్మల్ పెట్రోల్ కార్కి డిఫరెన్స్ ఏంటి? ఎంత అవుతుంది మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్? నార్మల్గా మీకు తెలిసిందే, పెట్రోల్ కార్కి మనం ఈచ్ కిలోమీటర్కి 1 లీటర్ మనం ఫ్యూయల్ తీసుకుంటే 10 to 12 కిలోమీటర్స్ అలా రేంజ్ వస్తుంది. అలా మనకు ఒక 100 కిలోమీటర్స్ మనం పెట్రోల్లో ట్రావెల్ చేస్తే మనకి 1000 రూపాయలు అవుతుంది బేసిక్గా మనకి పెట్రోల్ ఇంజన్ కానీ డీజిల్ ఇంజన్ కానీ. అదే కమింగ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్కి వస్తే మనకి జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ రీచ్ అవ్వడానికి 150 రూపీస్లోనే క్లియర్ అవుతుంది మనకి. అక్కడ మనకి ఎకనామికల్గా చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, మనకి ఎన్విరాన్మెంటల్ కూడా సేవ్ చేసినట్లు ఉంటుంది. అలా బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేజ్ చేయడం వల్ల. నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకి వెహికల్లో, నాయిస్ వైబ్రేషన్స్ కానీ. ఎంజీ ఎలక్ట్రిక్ కార్లో స్పీడ్ రేంజ్ ఎంత అనుకో? మనము వెహికల్ వచ్చేసి స్పీడ్ రేంజ్ వచ్చేసి మనకి ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా ARI ఈజ్ క్లెయిమింగ్ 461 కిలోమీటర్. కస్టమర్కి మీకు 370 కిలోమీటర్స్ టు 380 కిలోమీటర్స్ రేంజ్ అనేది క్లెయిమ్ అవుతుంది. ప్రీవియస్గా మా కస్టమర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కూడా. ఓకే, స్పీడ్ ఎంత?
స్పీడ్ వచ్చేసి మనకి వెహికల్ స్పీడ్ 220 ఉంటుంది. మన ఇండియన్ రోడ్స్కి వచ్చేసి 175 to 180 స్పీడ్ అనేది వితౌట్ వైబ్రేషన్స్తో వెహికల్ మనం తీసుకొని వెళ్ళొచ్చు. అకార్డింగ్ టు ద మనకి ఎన్కాప్ రేటింగ్ కూడా ఇండియాలో మనకి 5 రేటింగ్ ఉంది వెహికల్కి. ఓకే, సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది ఎలక్ట్రికల్ వెహికల్. సో ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది? బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 50.3 కిలోవాట్స్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ మనము ఎంజీ లోపల ఏముంటాయి ఇంటీరియర్ పార్ట్ చూద్దాం. సో ఏంటి బ్రో అవి? ఇది వచ్చేసి మనకి ఇంజన్ కూలెంట్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ఏంటికి దీని ఫంక్షనింగ్ ఏంటి అంటే బేసిక్గా మనకి ఇంజన్ స్టార్ట్ చేసుకోవడానికి, హెడ్ ల్యాంప్స్ ఆన్ చేసుకోవడానికి, వైపర్స్, ఈ ఫంక్షనింగ్స్ మాత్రమే ఈ బ్యాటరీ యూజ్ అవుతుంది. మెయిన్ బ్యాటరీ మనకి వెహికల్కి చాసీస్ కింద ఉంటుంది కంప్లీట్గా. కార్ కింద ఉంటుంది. నార్మల్గా మనం ఎక్కడైతే సిట్టింగ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా కింద చాసీస్ కింద అంతా కంప్లీట్గా బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 50.3 కిలోవాట్స్ ఉంటుంది. ఆ బ్యాటరీ వారంటీ ఎంజీ మనకి ఇచ్చేది వచ్చేసి 8 years సార్, 1,50,000 kilometers వారంటీ ఉంటుంది. ఇక్కడ మనం ముందు చూసుకోగలిగితే ఇక్కడ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ వారంటీ వచ్చేసి మనకి 5 years సార్, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఉంటుంది. 5 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది. 5 లేబర్ ఫ్రీ సర్వీసెస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్రేక్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఫ్రంట్ పోర్షన్ ఇది. ఓకే, సూపర్. ఫ్రెండ్స్, ఎంజీ ఎలక్ట్రిక్ కార్లో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి ఓపెన్ చేయండి. సో ఇంకేమొస్తాయి బ్రో లోపల ఫీచర్స్? మనం డోర్కి చూసుకోగలిగితే సాఫ్ట్ లెదర్ టచ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కార్ లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడ డోర్ ఓపెనింగ్ స్క్రూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ ఓపెనింగ్ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, లోపల ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్గా లెదర్ ఫినిషింగ్తో ఉంటుంది. డ్రైవర్ సీట్ 6-way పవర్ అడ్జస్టబుల్ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ అప్ అండ్ డౌన్ రిక్లైనింగ్ ఆప్షన్ ఉంటుంది. స్టీరింగ్ కూడా కంప్లీట్గా లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ ఉంటుంది. ఈ ఏసీ వెన్స్ కూడా 360 ఏసీ వెన్స్ ఉంటాయి. లైక్ ప్రీమియం కార్స్లో ఎలాంటి ఏసీ వెన్స్ అయితే ఉన్నాయో మనం న్యూ ZSCVలో కూడా అలాంటి ప్రీమియం ఏసీ వెన్స్ ఉంటాయి. ఈ వ్రాప్డ్ అంతా కూడా కంప్లీట్గా లెదర్ ఫినిష్తో వ్రాప్ అయి ఉంటుంది. ఆపరేట్ చేయొచ్చు. డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు అండి. ఎలక్ట్రికల్ వెహికల్ చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ నాబ్ వచ్చేసి మనకి మనం బ్రేక్ ప్రెస్ చేసి జస్ట్ ఈ నాబ్ రొటేట్ చేసామంటే డ్రైవ్ మోడ్ వచ్చేస్తుంది. డ్రైవ్ మోడ్ రాగానే మనము లైక్ బ్రేక్ ఉంటుంది, జస్ట్ మనం రిలీజ్ చేయగలనే చాలు వెహికల్ వెళ్ళిపోతుంది. ఇది డ్రైవ్ మోడ్లో పెట్టిన తర్వాత ఆన్ చేయాలా బ్రో? యా, ఓకే. ఇక్కడ డ్రైవ్ మోడ్లో పెట్టిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఎస్. ఓకే. సో అంటే ఈ డ్రైవ్ చేయాలంటే ఇంకేం ఉండదు బ్రో? ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే. అంటే డ్రైవింగ్ రాని వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందా? చాలా కంఫర్ట్ ఉంటుంది. ఓకే. సో ఇంకా లోపల ఏమొస్తుంది బ్రో ఫీచర్స్? మనం స్టీరింగ్ చూడగలిగితే స్టీరింగ్లో కొన్ని ఫంక్షనింగ్స్ ఉంటాయి మనకి. లైక్ కాల్ ఆన్సరింగ్ ఫంక్షన్ ఉంటుంది. సోర్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. లైక్ FM కానీ రేడియో కానీ మనం కనెక్టివిటీస్ ఏదైనా ఉన్నా కూడా డైరెక్ట్ సాంగ్ ప్లే అవుతుంది. వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ మనం నెక్స్ట్ సాంగ్ చేంజ్ చేసుకోవడానికి, మ్యూట్ చేసుకోవడానికి మనకి స్టీరింగ్ మౌంట్స్లో ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఐకాల్ ఫంక్షన్ ఉంటుంది. ఐకాల్ అంటే మనకి ఇన్ఫర్మేటివ్ కాల్. వెహికల్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, రోడ్ సైడ్ ఏదైనా అసిస్టెన్స్ కావాలన్నా జస్ట్ దీని మీద క్లిక్ చేసే చాలు. 24/7 సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఎంజీ ఇండియా నుంచి. మనకి వెహికల్లో వాయిస్ కమాండ్స్ ఉంటాయి. 100 ఇంగ్లీష్ వాయిస్ కమాండ్స్ ఉంటాయి. 35 హిందీ వాయిస్ కమాండ్స్ ఉంటాయి. జస్ట్ ఈ బటన్ మనం క్లిక్ చేసే చాలు మనకి వేకప్ కమాండ్ అనేది యాక్టివేట్ అయ్యి మనం ఏదైతే ఫంక్షనింగ్ ఇస్తామో ఆ ఫంక్షనింగ్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ ఫంక్షనింగ్ అనేది వర్క్ అవుతుంది. లైక్ వీ కెన్ సీ వాయిస్ కమాండ్స్ని ఎలా యాక్టివేషన్ చేయాలి. వాయిస్ కమాండ్స్కి వేకప్ కమాండ్ బటన్ ఇక్కడ స్క్రీనింగ్లో ఉంటుంది. మనం దీన్ని ప్రెస్ చేసి ఏదైతే కమాండ్ మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వెహికల్ ఆ ఫంక్షనింగ్ అనేది ఎంగేజ్ చేస్తుంది. మనం ఒకసారి చూద్దాం. ఈ బటన్ని ప్రెస్ చేశాను. క్లోజ్ ద సన్ రూఫ్. ఫ్రెండ్స్, వీటిలో ఎంజీలో మనం వాయిస్ అసిస్టెంట్తో మనం ఆపరేట్ చేయొచ్చు. ఈవెన్ మనకు విండో ఓపెన్ చేయమన్నా ఓపెన్ చేస్తుంది. ఈవెన్ సన్ రూఫ్ వాళ్ళు ఓపెన్ చేయమన్నా ఓపెన్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. క్లోజ్ ద సన్ రూఫ్. ఫ్రెండ్స్, మనం చూడొచ్చు సన్ రూఫ్ క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తుంది. అంటే వాయిస్ అసిస్టెంట్తో సో మొత్తం ఆపరేట్ చేయొచ్చు. ఓకే. సో ఇంకేమున్నాయి ఇప్పుడు ఎక్స్ట్రా ఫీచర్స్ ఎట్లో? మనకి 3 యాక్ స్టిక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇండికేషన్ పర్పస్ యూజ్ చేస్తాం. రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. అలాగే మనకి వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్కి ఒక యాక్ స్టిక్స్ యూజ్ చేస్తాము. ఇంకొక యాక్ స్టిక్స్ వచ్చేసి హెడ్ ల్యాంప్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. మనకి స్టీరింగ్ కూడా మనకి టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి మన కంఫర్ట్ బట్టి. ఇలా చూసుకుంటే అయితే మనకి వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. ఇక్కడ వ్యానిటీ మిర్రర్ ఉంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. కో డ్రైవర్కి కూడా వ్యానిటీ మిర్రర్ ఉంటుంది ఇక్కడ మనకి. అంటే దేనికి మిర్రర్స్ అన్న చూడండి చూడడానికి. ఇంకేమున్నాయి బ్రో ఎక్స్ట్రా ఫీచర్స్ ఇట్లా?
మనం చూసుకుంటే ఇక్కడ బ్యూటిఫుల్ కన్సోల్ ఉంటుంది, ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది, నాబ్లో పార్కింగ్ ఆప్షన్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, డ్రైవ్ మోడ్ ఉంటుంది. జస్ట్ మనం ఇలా రొటేట్ చేయగలిగితే చాలు ఈ ఫంక్షనింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు డ్రైవ్ మోడ్ ఉంది, జస్ట్ పీ మీద ప్రెస్ చేశానంటే చాలు పార్కింగ్ వచ్చేస్తుంది. మనకి ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అనేది జస్ట్ మనకి ఇక్కడ పీ మీద ప్రెస్ చేసే చాలు బ్రేక్ అనేది అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆటో హోల్డ్ ఆప్షన్ ఉంటుంది, లైక్ మనం ఎప్పుడైనా సిగ్నల్స్ దగ్గర కంప్లీట్గా బ్రేక్ ప్రెస్ చేయకుండా ఫ్యూ సెకండ్స్ అనేది బ్రేక్ మీద ప్రెస్ చేసే చాలు వెహికల్ అనేది హోల్డ్ అవుతుంది, ఫ్రంట్ వెళ్ళదు బ్యాక్ వెళ్ళదు. ఇక్కడ వచ్చేసి మనకి 3 మనకి నాబ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి వచ్చేసి మోడ్స్ ఆప్షన్ ఉంది. మోడ్స్ మనకి వెహికల్లో 3 మోడ్ ఆప్షన్స్ ఉంటుంది, నార్మల్ మోడ్ ఉంటుంది, ఎకో మోడ్ ఉంటుంది, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కర్స్ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ రీజనరేటివ్ సిస్టమ్ ఉంటుంది వెహికల్లో. మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా వెహికల్లో రీజనరేటివ్ సిస్టమ్ అనేది యాడ్ అయ్యి అడిషనల్ బూస్ట్ అప్ ఇస్తుంది వెహికల్కి. మనకి ఏదైతే రేంజ్ డిస్ప్లే అవుతుందో దానికంటే అడిషనల్గా ఒక 10 కిలోమీటర్స్ అనేది రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాటరీ రేంజ్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ జస్ట్ దీని మీద ప్రెస్ చేసేయమంటే చాలు మనకి ఇక్కడ స్క్రీన్లో కంప్లీట్గా బ్యాటరీ రేంజ్ అనేది చూపిస్తుంది. ఇంకా ఆర్ అంటే రివర్స్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్ మోడ్, పి అంటే పార్కింగ్. ఇప్పుడు మనం ఆన్ చేసినప్పుడు డ్రైవ్ మోడ్లో పెట్టి ఆన్ చేయాలా? మనం ఆన్ చేసేటప్పుడు ఆల్రెడీ పార్కింగ్ లో ఉంటుంది. మనం ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్స్ కి. ఈ బటన్ ని ప్రెస్ చేయగానే ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది మనకి. ఈ గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వెహికల్ అనేది స్టార్ట్ అయినట్ల. వెహికల్ లో కంప్లీట్ గా ప్లెజెంట్ నాయిస్ ఉండదు, చాలా కామ్ గా ఉంటుంది వెహికల్ లో ఇన్సైడ్ అంతా కూడా. ఈ నాబ్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మనకి. ఇంకా లోపల స్క్రీన్ కమింగ్ టు స్క్రీన్ వచ్చేసి మనకి 10.1 ఇంచ్ హెచ్డి స్క్రీన్ ఉంటుంది. ఈ హెచ్డి స్క్రీన్ లో ఎలాంటి ఫంక్షనింగ్స్ ఉన్నాయి మీకు క్లియర్ గా చెప్తాను. ఇందులో మనం ఇక్కడ పైన చూసుకోగలిగితే 4G ఇంటర్నెట్ కనెక్టివిటీ చిప్ ఉంది. ఇది 5G మేడ్. మనకు ఒకవేళ 5G ఇండియాలో అప్డేట్ అయితే ఆటోమేటిక్ గా 5Gకి అప్డేట్ అవుతుంది. సిమ్ కార్డ్ ఆల్రెడీ మనకి MG ఇండియా నుంచి మిషన్ టు మిషన్ కనెక్టెడ్ చిప్ ఇన్బిల్ట్ వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి వెదర్ ఫోర్కాస్టినేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో చూసుకోగలిగితే మనకి నెక్స్ట్ 5 days వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా వెదర్ ఫోర్కాస్టినేషన్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. ఇది హోమ్ బటన్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ రేంజ్ కూడా ఉంటుంది. మనకి బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉంది, మొబైల్లో ఎలా అయితే మీకు ఛార్జింగ్ పొజిషన్ అనేది క్లియర్గా వ్యూ ఉంటుంది. ఇక్కడ కూడా పర్సెంటేజ్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం వెహికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ నియర్ బై ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ కూడా సెర్చ్ చేయొచ్చు మనకి. ఇప్పుడు మనం చూసుకుంటే నియర్ బై 30 మీటర్స్లో ఒకటి ఉంది, 3.3 కిలోమీటర్స్లో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, 3.5 కిలోమీటర్స్, 3.9 కిలోమీటర్స్, 5.8, 499, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ మ్యాప్ లోనే డిస్ప్లే అవుతుంది. గూగుల్ మ్యాప్ ఉంది కదా ఇంట్లో? అవునండి. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా మనం జీపీఎస్ పెట్టి వెళ్ళొచ్చు. yes GPS పెట్టి చూసుకోవచ్చు మనం. ఇక్కడ మ్యాప్స్ ఉంటాయి, మీకు ఆ మ్యాప్స్ కూడా నేను చూపిస్తాను. ఓకే. సో ఇంకా ఏమైనా ఆడియోస్ ఏమైనా మూవీస్ ఏమైనా ప్లే చేసుకోవచ్చా? వీడియోస్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి గైస్, ఏసీ ఫంక్షనింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫ్యాన్ స్పీడ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ టచ్ ఉంటుంది. అట్ ద టైం బటన్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి మనకి. మనం ఇక్కడ చూసుకుంటే మనం ఏసీ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఫంక్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. టెంపరేచర్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఫంక్షన్ కూడా ఇక్కడ మాన్యువల్ లో ఉంటుంది. అట్ ద టైం మన టచ్ స్క్రీన్ లో కూడా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకి రేడియో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ఆప్షన్ ఉంటుంది. జియో 7 ఉంటుంది. చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు. మనకి మ్యూజిక్ కూడా ఆల్రెడీ మనకు కావాల్సిన ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఫుల్ లోడెడ్తో ఉంటుంది. మనకు కావాల్సిన సాంగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఫేవరెట్ సాంగ్స్ అన్నీ ప్లే అవుతాయి. కమింగ్ టు బ్యాక్ అలాగే షార్ట్ వీడియో ఉంటుంది. ఏదైనా న్యూసెస్ ఉన్నా కూడా వరల్డ్ వైడ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మనకి ఈ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెహికల్లో ఉందో ఆ ఏఐ అనేది రీడౌట్ చేస్తుంది అనమాట మనకి. తర్వాత మోర్ ఆప్షన్స్ ఉంటాయి. మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది మనకి. మోర్ ఆప్షన్స్ ఉంటాయి సెట్టింగ్స్లో మనకి. ఇక్కడ చూసుకుంటే థీమ్ స్టోరింగ్ ఉంటుంది, వెహికల్ సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, బ్లూటూత్ సెట్టింగ్స్ ఉంటాయి, ఇన్బాక్స్ ఉంటుంది, ఐకాల్ ఫంక్షన్ ఉంటుంది, ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ మనం వెహికల్ సెట్టింగ్స్లో వెళ్తే ఏదైనా మనకు ఒక దాంట్లో మెమొరీ ఉంటుంది బ్రో. ఆల్రెడీ మెమొరీ స్టోరేజ్ చేసుకోవడానికి ఉండదు. మనం కొన్ని పిక్చర్స్ లైక్ 9 పిక్చర్స్ వరకు సేవ్ చేసుకొని మనం మొబైల్లో ఎలా అయితే మనం డిస్ప్లే పిక్చర్స్ గా మనం సేవ్ చేసుకుంటామో అలా స్క్రీన్ వాల్ పేపర్స్ గా సెట్ చేసుకోవడానికి మూవీస్ ఆడియో సాంగ్స్ మనం సాంగ్స్ అన్ని ప్లే చేసుకోవడానికి ఉంటుంది. జియో 7 అనే మ్యూజిక్ యాప్ ఉంటుంది మనకి. మనకు కావాల్సిన ఫేవరెట్ సాంగ్స్ అన్ని కూడా మనం ప్లే చేసుకోవచ్చు. మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవాలంటే కష్టమా? స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ ఉండదండి. ఇక్కడ మనం చూసుకోగలిగితే 360 degrees కెమెరా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి 2D అండ్ 3D వ్యూ ఉంటుంది మనకి వెహికల్లో.
ఎవరైతే మనకి న్యూగా నేర్చుకుంటున్నారో డ్రైవింగ్, లేదు మనకి పార్కింగ్ స్లాట్స్లో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే పార్క్ చేయడానికి వెహికల్ కానీ, దిస్ ఈస్ ద బెస్ట్ ఫీచర్ అండి. మనం ఓకే, టోటల్ కెమెరాస్ ఎన్ని ఉంటాయి బ్రోట్లో? మనకి వెహికల్లో 4 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది, సైడ్స్కి ORVMస్కి 2 కెమెరాస్ ఉంటాయి, రేర్లో MG లోగో కింద ఒక కెమెరా ఉంటుంది. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు క్లియర్గా మనకి ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది, మనకి బ్యాక్ వ్యూ కావాలంటే బ్యాక్ వ్యూ కనిపిస్తుంది, సైడ్ వ్యూ కావాలంటే సైడ్ వ్యూ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ వ్యూ కావాలంటే లెఫ్ట్ సైడ్ వ్యూ కనిపిస్తుంది. 4 వేస్లో కూడా మనం ఇమేజ్ అనేది క్లియర్గా చూడొచ్చు. ఇది 2D అండ్ 3Dలో కనిపిస్తుంది. మనకి 3Dలో అయితే 3Dలో చూడొచ్చు. మనం ఇక్కడ క్లియర్గా వ్యూ కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ ఆల్సో. ఇప్పుడు ఫైనల్గా ప్రైస్ ఎంత? అది ZSCV టాప్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 27,38,000 అండి. అంటే ఆన్ రోడ్ ప్రైస్ ఇది? ఆన్ రోడ్ ప్రైస్. ఓకే, సో స్పీడ్ ఎంత అండి ఇది? స్పీడ్ వచ్చేసి మనకి 220 కిలోమీటర్స్ వస్తుంది పర్ అవర్, బట్ ఇండియన్ రోడ్స్కి 180 ఈజ్ ద స్పీడ్ లిమిట్. ఓకే, ఎంత వస్తుంది రేంజ్? రేంజ్ ARAI క్లెయిమింగ్, ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ క్లెయిమింగ్ 461 kilometers. For Indian roads, customer will get around 360 to 380 kilometers. సో ఇప్పుడు MG కారు వారంటీ ఏముంటుంది బ్రో? మనకి MG ఎలక్ట్రికల్ టాప్ ఎండ్ మనకి బ్యాటరీ వారంటీ వచ్చేసి 8 years ఆర్ 1,50,000 kilometers ఉంటుంది. ఫ్రంట్ మనకి మోటార్ ఉంటుందండి, మోటార్ వారంటీ కూడా ఉంటుంది. 5 years ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ మోటార్ వారంటీ ఉంటుంది. 5 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. 5 లేబర్ ఫ్రీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది MG ఇండియా. ఓకే, సో దీనికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా లేకపోతే? మనకి ఎలక్ట్రికల్ వెహికల్ టాప్ అండ్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 10 months నుంచి 12 months వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది ప్రజెంట్. ఫ్రెండ్స్, ఈ MG ఎలక్ట్రిక్ కార్ గురించి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్, అడ్రస్, లొకేషన్ ఉంటుంది, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.